హలో మామ, అందరికీ చికెన్ కర్రీ అంటే ఎంత ఇష్టమో తెలుసు కదా. నేనైతే ఇవాళ చికెన్ కర్రీ చేసిన, అది చేస్తున్నంతసేపు ఎలా ఉంది పనికిరావు షాకులు, జలకులు, ట్విస్టులు, దెబ్బ మీద దెబ్బ ఆగు. ప్రతి సీను క్లైమాక్స్ లా ఉంటది. రెడీ. మనం ఎప్పుడైనా చికెన్ కర్రీ చేసుకోవాలనుకుంటే ఇలా ఫస్ట్ చికెన్, ఆ చికెన్లోకి కావాల్సినటువంటి కొంచెం ఉప్పు, కారము, పసుపు, కొంచెం పెరుగు, జీలకర్ర పేస్ట్ అన్నీ వేసి జస్ట్ ఇలా ఒక 2 నిమిషాలు కలుపుకొని ఒక 10 నిమిషాలు దాన్ని అలా వదిలేస్తే ఆ ముక్కకి బాగా ఇది ఉప్పు కారము అన్నీ బాగా పడతాయి అన్నమాట. ఇలా మనకు చికెన్లోకి కావాల్సినటువంటి ఆనియన్స్, టమోటాలు, ఎక్కువగా పులుసు కావాలనుకున్నప్పుడు ఎక్కువ టమోటాలు, ఎక్కువ ఆనియన్స్ కట్ చేయాలి. లేదు నార్మల్గా ఇలా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ని, టమోటాని కొంచెం డీప్ ఫ్రై చేసుకుందాం. ఇలా అయితే టొమాటోలు, ఆనియన్స్ దోరగా వేపుకున్న తర్వాత చికెన్ ఇందులో వేసేద్దాం. ఈ చికెన్ అయితే మనం ముందే కలిపెట్టుకున్నాం అనమాట. చికెన్ బాండిల్లో వేసిన తర్వాత కొంచెం అటు ఇటు కలిపుకుందాం, ఎందుకంటే అడుగు మాడిపోకుండా ఉంటుంది కదా. చూద్దాం ఇవాళ చికెన్ ఎలా అవుతుందో. మేము అనుకున్న దానికన్నా ఎక్కువ వచ్చింది. మా బాండిల్ కూడా కొద్దిగా చిన్నగా ఉంది, కింద పడిపోకుండా ముక్క కూడా చూద్దామని ట్రై చేద్దామని. చూద్దాం. ఇవాళ మా దరిద్రమో ఏమో కానీ టయానికి కరెంటు పోయింది. ఇదేమో అండికి నిండుగా వచ్చింది, కింద గ్యాస్ వచ్చింది. ఈరోజు చికెన్ అయ్యేటట్లేదు, మేము తినేటట్లేము. బ్యాడ్ లక్ భయ్యా, ఈరోజు అంతా మా ఆయనకి ఈడితే ఉంది బ్యాడ్ లక్. మా కూర ఏమో ఉడకలేదు, గ్యాస్ ఏమో అయిపోయింది. ఏం చేయాలి ఇప్పుడు? అన్నీ బాగానే సెట్ చేసుకున్నాం కానీ గ్యాస్ ఉందా లేదా చూసుకోవాలి. లాస్ట్కి అడ్డంగా బుక్ అయిపోయినాం. భయ్యా హాట్ నయ్యే తోడా మీగా పట్టుగా ఇంకెళ్ళు, ఇంకా తప్పదు మనకి. ఇంట్లో లేం, మనం బయట ఉన్నాం, ఎక్కడ తప్పదు ఇవన్నీ కష్టాలు. అమ్మయ్య చిన్నగా ఎలాగో అలాగా హాఫ్ అన్ అవర్ తర్వాత మా ఊళ్ళో గ్యాస్ ఫిల్లింగ్ చేయించుకొని వచ్చారనమాట. మళ్ళీ షురూ చేసినాను మళ్ళీ కుక్ చేయడం. ఆల్మోస్ట్ ఉడికింది అనుకున్న తర్వాత కొంచెం కానీ చికెన్ మసాలా వేసుకుంటే గ్రేవీ కూడా ఇలా అవుతుంది, బాగా తిక్కగా. స్మెల్ కూడా అదిరిపోతుంది. ఇప్పుడైతే హ్యాపీగా దింపేసుకొని తినేస్తే సెట్ అన్నమాట. ఒకసారి మీరు కూడా బాయ్స్ ట్రై చేయండి ఇలానే ఇంట్లో ఉన్నప్పుడు. ఫైనల్గా లాస్ట్లో దింపుకునే ముందు కొంచెం కొత్తిమీర కానీ చల్లుకుంటే ఆ కిక్కే వేరు. దాట్స్ ఇట్, అయిపోయిందండి మన చికెన్ కర్రీ ఇవాళ. ఇదన్నమాట మా చికెన్ కర్రీ, కుక్డ్ బై సాయినాథ్ రెడ్డి. ఇట్స్ మీ.